డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు 21/3/1935న శ్రీ వెంకట సుబ్బయ్య, శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలోని చాకలకొండ గ్రామంలో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం చాకలకొండ పాఠశాలలోను, ఉన్నత విద్యాభ్యాసం కావలి జవహర్ భారతి కళాశాలలోను, పీజీ విద్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను, పరిశోధన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాగింది. వీరు తెలుగు అధ్యాపకులుగా అనంతపురం, గూడూరు, హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేశారు. వీరికి 1983లో బెస్ట్ టీచర్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసింది. నందికొట్కూరు, కందుకూరు, నగరి ప్రభుత్వ కళాశాలల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు. అలాగే కావలి జవహర్ భారతి ఎయిడెడ్ కళాశాలలో 1988 నుంచి 89 వరకు ప్రిన్సిపాల్గా తమ విలువైన సేవలు అందించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రిన్సిపాల్గా అవార్డును పొందారు. వ్యాస మంజరి, సెలయేటి స్వగతం, జీవన చిత్రాలు, శిశుపాల వధ, భారతీయుడా మహాభారతం చదివావా, రామాయణం చదివారా మొదలగు గ్రంథాలను రచించారు. వీరిని ఉత్తమ సాహిత్య విమర్శకుడుగా తెలుగు విశ్వవిద్యాలయం విశేష పురస్కారంతో 2008లో సత్కరించింది. వీరు మృదు స్వభావులు. వీరి వాచస్సు చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా, ప్రీతిపాత్రంగా ఉంటుంది. వీరు వయోభారంతో ఈ నెల 27వ తేదీన అనగా బుధవారం కర్నూలులో కన్నుమూశారు. వీరు లేని లోటు పాఠకులకు, సాహితీ ప్రియులకు, విశ్వోదయ కుటుంబానికి తీర్చలేనిది. జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్గా వారి సేవలను మననం చేసుకుంటూ జవహర్ భారతి అధ్యాపక సంఘం నివాళులర్పిస్తుంది.